If anybody having notes, note it down. Topic patience. మీ దగ్గర నోట్స్ ఉంటే నోట్స్లో రాసుకోండి. పేషెన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. Once again, I am saying it is patience, not patience. There are more difference between patient and patience. పేషెంట్ కాదు, పేషెన్స్, ఓర్పు. Okay, let the prayer and start our. Father Lord, thank you for giving this opportunity. Be with us, Lord. Whole word of God. In the Jesus name. Okay, when we go through the Bible, there are so many people who are there who have patience. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే చాలామంది వ్యక్తులు ఓర్పు కలిగిన వారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం, శారా. ఉదాహరణకు అబ్రహాము, శారా, యోబు అండ్ జోసెఫ్, డేవిడ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. మరియు యోసేపు. From these people, I want to discuss about Abraham and Sarah. వీళ్ళలో నుంచి నేను అబ్రహాము, శారా గురించి చెప్పాలనుకుంటున్నాను. Turn your Bibles to Genesis 21, 1-3. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను రక్షించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను పూర్తి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని విషపుతనమునందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారాయి కన్నవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. Thank you. Before going into the verse, I think you are all celebrate your birthdays. వాక్యంలోనికి వెళ్ళకంటే ముందు మీరందరూ మీ పుట్టినరోజు జరుపుకుంటారు. Yes or no? Give any answer. Don't be like that. Who is telling now? Okay. Here the Abraham was completed his 99th birthday. అయితే ఇక్కడ అబ్రహాము తన 99వ పుట్టినరోజు పూర్తి చేసుకున్నాడు. It means he is 100 years old. Okay, remember this. It means he is 100 years old. దాని అర్థం తను 100 సంవత్సరాలు కలవాడు. And Sarah completed her 89th birthday. మరియు శారా తన 89వ పుట్టినరోజు పూర్తి చేసుకుంది. It means she was 90 years old. Okay. దాని అర్థం తను 90 సంవత్సరాలు కలది. At this age, can anybody think about children? Give any answer. Arey Baba, give any answer. You are sitting like a statues. At this age, anybody think about children? Yes or no? ఆ వయసులో ఎవరైనా సంతానం గురించి ఆలోచిస్తారా? But the God's plan was quite different. కానీ దేవుని ఆలోచన వేరే విధంగా. As he promised, means as God has promised, he given a wonderful son for Abraham and Sarah. తాను ముందుగా వాగ్దానం చేసినట్టుగానే ఆయన వారికి ఒక చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. Whose name was Isaac. అతని పేరు ఇస్సాకు. Here we want to
observe one thing, major one. We have to observe one thing. మనం గమనించవలసిన విషయం ఏంటంటే By the patience and faith of the God on by the patience of Abraham and Sarah. అబ్రాహాము శారా ఓపిక కలిగి అలాగే దేవుని మీద విశ్వాసం కలిగి ఉండడం వల్ల The God was given Isaac for them. దేవుడు వారికి ఇస్సాకుని ఇచ్చాడు. Similarly, when we are learning instruments, మనం వాయిద్యాలు నేర్చుకుంటున్నప్పుడు someone can learn faster, కొంతమంది త్వరగా నేర్చుకుంటారు, but someone can't. కొంతమంది నేర్చుకోలేరు. But we have to pay some patience and faith on God, and we have to practice well. It makes us perfect. ఓర్పు కలిగి మనం ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం పర్ఫెక్ట్గా అవుతాం. I think you all are understanding or not? Yes or no? Yes. Okay. Hold your beside one's hand, once small hand, and say, your patience is your power. మీ సహనమే మీ బలం. I'm not hearing louder. వినిపించడం లేదు, గట్టిగా చెప్పు. Your patience is your power. Your patience is your power. అక్క వాయిస్ ఒక్కటే వినిపిస్తుంది, ఎవరి వాయిస్ వినిపిస్తుంది? వన్స్ అగైన్. Okay, our second member from the Bible. బైబిల్లో నుంచి రెండవ వ్యక్తి He is Job. ఎవరంటే యోబు. Turn your Bibles to Job 2 second chapter 1 to 4. బైబిల్లో నుంచి యోబు గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చింది. యెహోవా నీవెక్కడి నుండి వచ్చినవని వారిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుచువా? అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణంగా అతనిని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. Means this whole chapter, second chapter total says about the lifestyle of Job. రెండవ అధ్యాయం మొత్తం యోబు గురించి చెప్తుంది. యోబు యొక్క జీవితం గురించి చెప్తుంది. As we know, I think all of you know Job's story. Yes. Okay, once again I want to revise that. నాకు తెలుసు అనుకుంటున్నాను అందరికీ యోబు కథ తెలుసని. నేను మరి ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నా. As we know, Job was faced so many problems in his life. తన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసిండు. And the Lucifer was killed his children. సాతాను తన పిల్లలను చంపేశాడు. Even his wife also left him at last. తన భార్య కూడా తనను వదిలివేస్తుంది. But the Job was patiently waited. He is more keep faith on God. So the God doubled his properties and his children's everything. తర్వాత యోబుకు ఏదైతే కోల్పోయాడో వాటికి దేవుడు రెండంతలుగా ఇస్తాడు. In our lives also, when this type of situations was come,
we have to be patient and we have to keep faith on God. మన జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు మనము మన ఓర్పును మరియు విశ్వాసంను ఎప్పుడు వదులుకోవద్దు. I want to link up a small story with this message. నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. Imagine you are all in a bus. మీరందరూ ఊహించుకోండి ఒక బస్సులో ఉన్నారని. The bus driver was very hurry person. అతని కొంచెం ఆత్రపడే వ్యక్తి. The bus is going in a hilly station. ఆ బస్సు ఒక కొండ ప్రాంతంలో వెళ్తుంది. When the bus driver, you are all in the bus. Imagine that when the bus driver suddenly turned the bus, what will happen? ఆ బస్ డ్రైవర్ ఒక లోయలోకి స్టీరింగ్ తిప్పినప్పుడు మీరందరూ ఎట్లా ఫీల్ అవుతారు? We have to sing one song, that is Paradeshilama song we have to sing. అప్పుడు మనకు ఒక సాంగ్ గుర్తొస్తుంది, పరదేశులను ప్రియులారా మన దశ. Okay, here you have to observe, while we don't have patience, all people are affected by ours. Means who don't having patience, the surrounding people also will be affected. ఆ ఒక్క బస్ డ్రైవర్ వల్ల బస్లో ఉన్న ప్రతి ఒక్కరు అతని వల్ల ఎఫెక్ట్ అవుతారు. So the difference is, while we have patience, we have be like a Abraham, Sarah and Job. మనము ఎప్పుడైతే ఓర్పుతోని కలిగి ఉంటామో అబ్రాహాము, శారా మరియు యోబులాగా ఉంటాము. Means we don't having patience, we are be like a bus driver. మనకు ఎప్పుడైతే ఓర్పు ఉండదో మనము బస్ డ్రైవర్ లాగా ఉంటాము. Okay, decide yourself. You have to be like a Abraham, Sarah, Job or bus driver. Any answer? Abraham, Sarah లాగా ఉండాలనుకుంటున్నారా, జోబ్ లాగా ఉండాలనుకుంటున్నారా? సారీ బస్ డ్రైవర్ లాగా ఉండాలనుకుంటున్నారా? Say louder. మీరు అబ్రాహాము, శారా మరియు యోబులాగా ఉండాలనుకుంటున్నారా లేదా బస్ డ్రైవర్ లాగా ఉండాలనుకుంటున్నారా? Okay, when we have patience, means when we have patience and faith on God, we can achieve anything. Means the God gives us gift. మనము ఎప్పుడైతే దేవుని మీద ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉంటామో మనకు ఏదైనా సాధ్యమవుతుంది. While we practicing instruments also, we have to be practicing patiently. Okay, patiently we have to practice and we have to keep some faith on God. మనం ఎప్పుడు వాయిద్యాలు నేర్చుకుంటామో అప్పుడు మనం విశ్వాసంతో మరియు ఓర్పుతో నేర్చుకోవాలి. It remains you a good gift. Means the God gave a good gift, or you are be perfect in that particular instrument. నువ్వు అది ఎప్పుడైతే నేర్చుకుంటావో దేవుడు నీకు ఇంకా సాయం చేస్తాడు నేర్చుకోవడానికి. I think this is understand for all. నేను అనుకుంటున్నా మీ అందరికీ అర్థమైందని. Let me pray. Close your eyes. Thank you, Father Lord, for giving this opportunity. Thank you, Lord, being with us up to now. Be with us whole day, Lord. In that I pray in Jesus' name. Amen.